ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా. అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 ఇయర్స్ అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని. ఫ్యామిలీకి కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటివి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలిం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్